హలో అండి, నేను పుష్యమి. వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పయనం. మీ ఇంట్లో కూడా ఇలా వాడని బ్యాంగిల్స్ ఉంటే ఈ ఐడియా మీకు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక బ్యాంగిల్ తీసుకుని కార్డ్బోర్డ్ ఒక అట్ట ముక్క అనమాట, అది తీసుకుని ఇలా బ్యాంగిల్ బయట వైపు అయితే మార్క్ చేసుకోండి పెన్తో. సో తర్వాత కట్ చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోండి. అలాగే A4 షీట్ కానీ వైట్ కలర్ పేపర్ కానీ తీసుకుని దాన్ని కూడా ఇలా కట్ చేసుకుని సేమ్ దీన్ని కూడా పక్కన ఉంచుకోండి. సో ఇలా కార్డ్బోర్డ్కి ఫెవికాల్ రాసి నేను ఈ పేపర్ని అయితే స్టిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనం దీని మీద డిజైన్ డ్రా చేసినప్పుడు చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. అట్ట ముక్క మీద అయితే అంత బాగా కనిపించదు కదా. సో అందుకని ఇలా స్టిక్ చేసి కాసేపు ఆరిన తర్వాత క్రిమ్సన్ రెడ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ అక్రిలిక్ పెయింటింగ్. సో దీన్ని 2 కోట్స్ వేసుకున్న తర్వాత 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు ముగ్గు అయితే పెడుతున్నానండి. ఈ మధ్యకాలంలో అయితే ఈ ఆర్ట్ చాలా ట్రెండింగ్లో ఉంది. సో నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ ఒక స్టూల్ మీద కూడా వేశాను. అది కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఆ వీడియో. దాన్ని కూడా తప్పకుండా వాచ్ చేయండి. దానికి మ్యాచ్ అయ్యేలానే నేను ఈ డిజైన్ అయితే తీసుకున్నాను అన్నమాట. సో ఇలా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బార్డర్ కూడా వేసుకుంటే ఇంకొంచెం అందంగా ఉంటుంది. ఇదే ముగ్గని కాదు, మీకు ఏ ముగ్గు నచ్చితే ఆ ముగ్గును డ్రా చేసుకోండి. మీకు ఎప్పుడైనా బోర్గా అనిపించినా ఏదైనా కొంచెం యూనిక్గా చేయాలి అనిపించినప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే కదా. సో నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, దాంతో బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా 3 సైడ్స్ కూడా మనం సెట్ చేసుకుంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది. సో 4th బ్యాంగిల్ని మనం ఏదైతే కార్డ్బోర్డు రెడీ చేసుకున్నామో దానికి అంటిస్తున్నాను నేను. అంటించిన తర్వాత దీన్ని కూడా ఇలా అంటించి ఒక ½ అన్ అవర్ అలా ఉంచారంటే మీకు బాగా స్టిక్ అవుతుంది. నేనైతే ఇలా లక్ష్మీదేవిని ప్లేస్ చేశానండి. చెప్పాను కదా నేను ఒక స్టూల్కి పెయింట్ చేశానని, అదే అన్నమాట. సో ఇలా రోజెస్తో పెట్టుకుంటే మన దీపావళికి పెట్టుకోవచ్చు, మామూలుగా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.